వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ 2024 రిజల్ట్స్ అనేవి మనకు త్వరలోనే వచ్చేస్తున్నాయి. అయితే ఈ వీడియోలో పేపర్ కరెక్షన్కి సంబంధించి మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు షేర్ చేస్తాను. అయితే అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక పేపర్ కరెక్షన్ జరిగినప్పుడు మేము అంటే పర్సనల్గా నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ కొంతమంది కొలీగ్స్ ఈ కరెక్షన్ డ్యూటీని చేయడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ చేస్తాను. మేము కరెక్షన్ చేసినప్పుడు ఎలా పేపర్స్ విద్యార్థులు ఎలా రాశారు, ఆ పేపర్ కరెక్షన్స్ ఎలా జరిగాయి అనే దాని మీద ఇక్కడ మీతో నేను షేర్ చేసుకుంటా. అయితే కొన్ని లాంగ్వేజెస్ టీచర్స్తో అంటే ఇక్కడ కేవలం నేను మాత్రమే కాకుండా నా సెంటర్లో ఉన్నటువంటి నా కొలీగ్స్ మాత్రమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొన్ని సెంటర్స్ నుంచి కొంతమంది మా ఫ్రెండ్స్ని కొలీగ్స్ని కన్సల్ట్ చేసి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. అయితే ఓవరాల్గా ఫస్ట్ మా సెంటర్ గురించి చెప్పినట్లయితే మేము చేసినటువంటి పేపర్స్లో ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అండ్ తర్వాత తెలుగు, ఈ 3 పేపర్లు చాలా పాజిటివ్గా విద్యార్థులు రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే చాలా బాగా రాశారు. ఫెయిల్యూర్స్ అనేవి దాదాపుగా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మా సెంటర్లో మ్యాథ్స్ ఒకటి తీసుకున్నట్లయితే దాంట్లో మొత్తం ఓవరాల్గా కరెక్షన్ అయినటువంటి పేపర్ నుంచి పర్సంటేజ్ రూపంలో చెప్పాలంటే మా సెంటర్ నుంచి దాదాపుగా 82% విద్యార్థులు పాస్ అయ్యారు ఒక మ్యాథమెటిక్స్లో. అలాగే సోషల్లో చూసినట్లయితే 80%, తెలుగులో చూసినట్లయితే 84%, ఇలా ఈ విధంగా పాస్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. అయితే మిగిలిన సెంటర్స్లో కూడా మేము కన్సల్ట్ చేసినప్పుడు పాస్ పర్సంటేజ్ అనేది బాగుంది. ఫెయిల్యూర్స్ అనేవి బాగా తగ్గారు. అంటే ఫెయిల్యూర్స్ ఎలా తగ్గారు అంటే ప్రీవియస్ ఇయర్స్ని కంపేర్ చేసినప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి తగ్గారు. అయితే ఇక్కడ విద్యార్థులు కొంతమంది ఇంకా ఏమీ రాయని పక్షంలో అంటే వాళ్ళు ఏమీ రాయనప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో ఈ కరెక్షన్ చేసేటటువంటి మేము వాళ్ళని పాస్ చేయలేకపోతున్నాం. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి ఒక 33 మార్క్స్ 34 మార్క్స్ వచ్చినప్పుడు ఆ విద్యార్థిని ఏదో విధంగా 34 ఇచ్చిన విద్యార్థిని పాస్ చేయడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా 30 మార్క్స్ లేక 25 మార్క్స్ వచ్చిన విద్యార్థికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి 25 మార్క్స్ వచ్చాయనుకుందాం ఏదో ఒక మ్యాథమెటిక్స్ లాంటి సమ్లో పేపర్లో. ఈ మ్యాథమెటిక్స్లో 100కి 25 వచ్చిన తర్వాత 10 మార్క్స్ని ఏమీ చేయలేము. ఏదైనా ఒక హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ ఎక్కడైనా తగ్గినట్లయితే దాన్ని పేపర్ కరెక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత ఫైనల్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 34 వచ్చాయి. వచ్చిన తర్వాత మళ్ళీ పేపర్ని ఫస్ట్ నుంచి రివ్యూ చేస్తాం. రివ్యూ చేసిన తర్వాత ఎక్కడైనా ఒక 1 మార్క్ హాఫ్ మార్క్ పడుతుందేమో చూసిన తర్వాత సో ఆ హాఫ్ మార్క్ 1 మార్క్ స్కోప్ ఉంటే హాఫ్ మార్క్ 1 మార్క్ వేసేసి 35కి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్లో కొంచెం ఇది పాజిటివ్గా జరిగింది. సోషల్ స్టడీస్ ఏంటంటే విద్యార్థులు వాళ్ళ యొక్క డిఫరెంట్ వ్యూస్ని కూడా రాస్తూ ఉంటారు. ఒక్కోసారి కరెక్షన్ చేసేటప్పుడు టీచర్ ఏంటంటే తనకు తెలిసిన వ్యూ కరెక్ట్ అనుకుంటాడు. సో అలాంటి సందర్భంలో ఒక చోట మార్క్స్ అనేవి తీసేస్తాం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు అలాంటి విద్యార్థికి ఒక 33 వచ్చిందనుకోండి, మళ్ళీ పేపర్ మొత్తం కూడా చెక్ చేస్తారు. ఆ ఆన్సర్స్ ఏదైతే కొట్టేసిన ఆన్సర్స్ లేక మార్క్స్ తగ్గించిన ఆన్సర్స్ని మళ్ళీ చదివి లైన్ టు లైన్ చదివి మళ్ళీ వాళ్ళకి మార్క్స్ కలిపే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక విద్యార్థికి 25 వచ్చిందనుకోండి, అలాంటి విద్యార్థికి కూడా ఏమీ చేయలేం. అంటే మేము చేసిన సెంటర్స్లో కానీ దేశంలో అంటే రాష్ట్రంలో మిగిలినటువంటి సెంటర్స్లో కూడా ఏమీ రాయనటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఫెయిల్యూర్స్ లేరు, ఫెయిల్యూర్స్ 0 అని చెప్పట్లేదు. ఫెయిల్యూర్స్ గత 23 నుంచి కంపేర్ చేసినప్పుడు ఈసారి ఫెయిల్యూర్స్ బాగా తగ్గుతారు. ఇది 100% గ్యారంటీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పేపర్స్ ఈజీగా వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ ఫెయిల్యూర్స్ సంఖ్య కూడా తగ్గుతుంది. ఇది కేవలం గ్రూప్ సబ్జెక్ట్లోనే మాత్రమే కాకుండా లాంగ్వేజెస్లో కూడా ఫెయిల్యూర్స్ తగ్గుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే రెండోది ఫెయిల్యూర్స్ తగ్గుతున్నారు, రెండోది హైయెస్ట్ గెయినర్ అంటే బాగా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది.
మ్యాథమెటిక్స్లో నేను చేసినప్పుడు హండ్రెడ్స్ చాలామందికి వచ్చాయి. అలాగే సోషల్ స్టడీస్లో కూడా 95+ వచ్చినటువంటి విద్యార్థులు చాలా ఉన్నారు. ఇలా అంటే గతంలో కన్నా కంపేర్ చేసినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. రెండోది ఏంటంటే ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. మొత్తానికి అంటే కొంతమంది ఏమీ రాయని పక్షంలో వాళ్ళ గురించే నేను ఆలోచిస్తున్నా. వాళ్ళ గురించే ఈ వీడియో చేయడం జరిగింది. ఏమీ రాయని అంటే ఒక 30 వాళ్ళు అటెంప్ట్ చేసిందే 25 మార్క్స్‌కి అయినప్పుడు, ఆ 25 మార్క్స్ అటెంప్ట్ చేసినప్పుడు 35 మార్క్స్ రావు కదా! సో, అలాంటి విద్యార్థులు పాస్ అవ్వటం అనేది జరగలేదు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎనీహౌ రిజల్ట్స్ అనేవి గత సంవత్సరం కన్నా కంపేర్ చేసినప్పుడు పాజిటివ్‌గా వచ్చాయి. బాగా రాశారు విద్యార్థులు. ఎనీహౌ ఎవరైతే బాగా రాశారో, ఎవరైతే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా మా ఈ ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. రిజల్ట్స్ అనేవి మనకు 19 తర్వాత ఏదో రోజు వచ్చేస్తాయి. ఎనీహౌ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఆల్ ద బెస్ట్. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.